ఒక్కసారి ఈ వీడియో చూడండి. నేను ఆనాడే చెప్పిన కేసీఆర్ కోసం మన సావులు తప్ప మన బతుకులు మారాయి అని చెప్పిన. ఎవడు బాగుపడ్డాడు తెలంగాణ వచ్చినాక? కాక ఒక్కడే బాగుపడ్డాడు. కాక కొడుకు, కాక బిడ్డ, కాక అల్లుడు, కాక సడ్డగుండు కొడుక ఆయన ఎవరో సంతోష్రావు, హ్యాపీరావు, వాళ్ళు బాగుపడ్డారు తప్ప ఎవరు బాగుపడ్డారయ్యా తెలంగాణ వచ్చినాక? మీరు 4 తెల్లబట్టలు వేసుకొని పాపం వాళ్ళను మీటింగ్లో పోంటే తొలకపోతే ఈ సావులకు ఎవడు బాధ్యుడు? మీ కాక కేసీఆరా లేకపోతే మీరు బాధ్యులా? ఆ కుటుంబ సభ్యులకు మీరేం సమాధానం చెప్తారు? ఏం పీకనికి పట్టుకపోయారు ఆ మీటింగ్కి? ఎంతోమంది సావుల మీద ఇంతకుముందుకే కుర్చీ మీద కూర్చున్నాడు. మళ్ళీ ఇప్పుడు ఉద్యమం స్టార్ట్ చేసి ఏం పీకనికి? ఈ సావులతోని మళ్ళీ యుద్ధం మొదలైందట కేసీఆర్ కాక. ఏం చేస్తాను? ఫామ్ హౌస్లో వండుకుంటే కదా కాక, మొన్నటిదాకా మందు తాగకుండా ఏం చేస్తున్నావు కాక? ఫామ్ హౌస్లో వండుకుంటూ కానీ మళ్ళీ ఎందుకు వచ్చినవే? అందరినీ తాగకూడదా కాక? మళ్ళీ వచ్చి నువ్వు ఎందుకు వచ్చినవే? సపరేట్గా పోయి ఆ ఫామ్ హౌస్లో వండుకో, సపరేట్గా మందు తాగు. వయసు అయిపోతుంది కాక, ఎందుకే సపరేట్గా వండుకో ఫామ్ హౌస్లో. వద్దు కాక, నువ్వు బయటికి రాకు, మమ్మల్ని తాగొట్టకు. వద్దు, నువ్వు రాకు. జై కేసీఆర్, ఫామ్ హౌస్లో వండుకో, మమ్మల్ని తాగదెంగకు.